మరి సమయాన్ని ఇచ్చినటువంటి మరి పాసన అనేక వందనం తెలియజేస్తున్నాం. వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేట వందనం తెలియజేస్తున్నాం. మీ అందరికీ ముందుగానే నేను చెప్పినట్లుగానే శ్రీలంక మిషనరీ ట్రిప్లో ప్రభు గొప్ప కార్యాలు జరిగించారు. చాలా అక్కడ ఉన్నటువంటి కొంచెం అనాగరికమైనటువంటి ప్రజలాళ్ళు, అంటే కొండలు, లోయలు, చాలా అంటే సముద్ర మట్టానికి 7,000 అడుగులు ఎత్తు అనమాట. ఇంచుమించుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక పెద్ద అంత బారు గెడ మనం ఎలాగ పైకి ఎలా అంటే మేఘం తగులుతుంది, అంత హైట్ అనమాట. అది ఒక కొడై కెనాల్ లాంటి ప్రదేశం అది శ్రీలంకలో. అయితే మేము బదుల్లా అనేటటువంటి ఒక ప్రాంతం వెళ్ళాం. అది కొలంబోకి 8 గంటల జర్నీ. అది బస్కి నైటు ఎక్కితే ఉదయం 7-8 దింపాడు. ఆ ప్రాంతంలో రోజుకి 2-3 సార్లు వర్షం పడుతుంది. చాలా ఎత్తైన ప్రాంతం అది. అయితే అక్కడ రోడ్ అంతా, ఆ ప్రదేశం అంతా కూడా జలగలు ఉంటాయి అన్నమాట. అవి మన కంటికి కనపడవు, కానీ మనం ఆటో దిగి ఇంట్లోకి వెళ్ళే లోపు కనీసం షూకే లేదా బట్టలకు 4-5 జలగలు ఉంటాయి. ఫస్ట్ రోజు తమిళ పాట వాళ్ళు పాడమన్నారు. తమిళ పాట పాడి సాక్ష్యం చెప్పి కూర్చుని కాలు తడుగు చూస్తే అప్పటికే అది ఎప్పుడుగో ఫుల్గా జలగా కొట్టడం, అది తాగేయటం, మొత్తం ప్యాంటు ఇవన్నీ మొత్తం బ్లడ్ అయిపోయింది. అన్నయ్యకి ఫోటో పెట్టాను. చాలా మా సంఘస్థులకు కూడా అంటే చాలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు మేము ఇక్కడ నుంచి వెళుతూ ఆ ప్రదేశంలో వాళ్ళకే కొన్ని రైస్ బ్యాగ్, తర్వాత కందిపప్పు, ఇటువంటివన్నీ తీసుకెళ్ళాం. సబ్బులు. ఇక్కడ మనకి కోడిగుడ్డు 7 రూపాయలతో కొనుక్కుంటున్నాం మనం. అంటే ఇక్కడ దానికి 3 రెట్లు ఎక్కువ అనమాట. అక్కడ ఉత్పత్తి లేదు. మన డబ్బులే 21 రూపాయలతో కొనుక్కోవాలి ఒక కోడిగుడ్డు నాళ్ళు. మన నూనె ఉంది కదా, సన్ఫ్లవర్ మనకి ఒక కేజీ వచ్చి 180 రూపాయలు అలా పడుతుంది. అక్కడ వాళ్ళ డబ్బులో 1965 రూపాయలు పడింది. అంటే మన డబ్బులు చూసుకున్నా కానీ 3 రెట్లు ఎక్కువ అనమాట. మన రూపాయి 3.5 వస్తుంది అక్కడ. అయినప్పటికీ 3 రెట్లు ఎక్కువ ప్రతిదీ. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. మేము తీసుకెళ్ళినటువంటి రైస్ బ్యాగులు అవన్నీ ఒకరోజు సంఘానికి వంట చేసి పెడితే లాస్ట్ నా పాస్టర్ గారు నిలబడి ఆయన ఒక మాట చెప్పారు మాకేంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు పుట్టిన తర్వాత ఇటువంటి భోజనం చేయటం ఇదే మొట్టమొదటిసారని. మాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంతే రీతిగా ఆ కొండల్లో చర్చికి రావాలి అని అంటే ప్రతి వాళ్ళు 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి. కింద అక్కడ ఉంటాయి పల్లెలు, ఆ అడవిలో వాళ్ళు పైకి వచ్చి ఆ మందిరం దగ్గరికి వచ్చి బయటకు వచ్చి ముందులు కాళ్ళకున్న జలగలు తీసి పాడేసి మందిరంలోకి వస్తారన్నమాట. వాళ్ళకి అది అలవాటు. వాళ్ళకి అంత ఆ కొండ మీద ఆ పాస్టర్ గారు ఒక మన కాపలా కోసం కుక్కను పెంచాడు. ఒకసారి పులి వచ్చి తినేసింది. సరే, అక్కడ లెఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఒక దాన్ని పెంచి అలాగ 4-5 కుక్కలను పెంచి ఇసుకొచ్చి ఆయన పెంచడం మానేశాడు. నేను పెంచినప్పుడల్లా మెట్ట మీద నుండి ఒకటి దిగి వచ్చి తినేస్తుంది. రేసా గారికి చూపించాను నేను ఆ కొండ. ఆయన ఫోన్ చేశాడు అప్పుడు వీడియో కాల్. అలాగే అక్కడ మరి ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులను తట్టుకుంటూ ఆయన తమిళనాడు నుంచి వెళ్ళి ఆయన అక్కడ పరిచర్య చేస్తున్నాడు. అదే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అక్కడ ఆయనకే తింటానికి భోజనం లేదంటే అక్కడ పేదలైనటువంటి ఒక 7 పిల్లల్ని ఆ మందిరంలో పెట్టి ఆయన పోషిస్తున్నాడు. కరోనా టైంలోనైతే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఫుడ్ లేక పిల్లలకు పాలు ఇచ్చేటటువంటి తల్లులు పిల్లలకి పాలు తయారవక ఆ పసిపిల్లలు తీసుకొచ్చి మందిరం దగ్గర పెట్టి, అయ్యగారు ఏమైనా ఉంటే ఆ పాల పౌడర్ ఏదో వేసి మీరే ఆ పిల్లల్ని బతికించండి, మా దగ్గర ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఏమీ లేదు అనేటటువంటి అంత దయనీయమైనటువంటి పరిస్థితులు. నిజంగా ప్రభు మాతో కూడా తోడుగా ఉండి ఆ ట్రెక్కింగ్ విషయంలో, ఆ జర్నీల విషయంలో, సువార్త చెప్పే విషయంలో చాలా దేవుడు గొప్ప కార్యం చేశాడు. జీవితంలో ఇదొక గొప్ప అనుభూతి సేవా పరిచర్యలో.
అంతేకాదు అక్కడ మరి నాకు సమయం ఇవ్వబడినప్పుడు నేను మొదటి యోహాను పత్రికనే అన్నయ్య ద్వారా మనం నేర్చుకున్నటువంటి పత్రికని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నా వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరో ఇంక మాట్లాడటానికి లేదు, ప్రతివాడు అదే పట్టుకుని ఆయన ప్రేమై ఉన్నాడు అని మొదలెట్టారు అనమాట. ఇంకా వేరే ఛాయిస్ లేదు. నాకు నేను ఎక్కడ నిలబడినా కానీ ఇక మిగతా వాళ్ళు ఎవరు నిలబడి మాట్లాడాలన్నా అదే టాపిక్లో వాళ్ళంతా ఫాలోవర్స్గా ఉండిపోయారు. దేవుడు అంత ఉన్నతమైనటువంటి ఆ స్థితిని దేవుడు ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా అనేకమైన సత్యాలు నేర్చుకున్నాం. ఇప్పుడు అపోస్తల కార్యములు చెప్పినట్లుగా మొట్టమొదటిగా యెరూషలేముకు, తర్వాత యోదయ ప్రాంతాలకు, తర్వాత బూదిగంతాలకు వెళ్ళినట్లుగా మరి ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశం కూడా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా నిలబడి చెప్పడానికి అంత ధైర్యం ఉంది ఇప్పుడు. కనుక ఆ ధైర్యం ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ద్వారా దేవుడు ఒక మంచి అవకాశాన్ని కల్పించాడు. మీ అందరికీ ఇటు అవకాశం కల్పించినట్టు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ మరి అక్కడి నుంచి ఇది 500 నోటు, తర్వాత 5,000 ఉంది వాళ్ళ కరెన్సీ అనమాట. నేను ఈ 500 తెచ్చాను. ఇది ఒకటే తెచ్చాను. ఇది అన్నయ్యకి గిఫ్ట్గా గుర్తింపు కోసం అన్నయ్యకి తెస్తున్నాను. అదే అంటే నేను చాలా నోట్లు కలెక్ట్ చేశాను, అన్ని నోట్లు తెద్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితులు చూసి మొత్తాన్ని అక్కడే ఇచ్చేసాను, నేను అక్కడే ఖర్చు పెట్టేశాను. కావద్దు కాల కనుక ఏమనుకోద్దు దయచేసి, లేకపోతే చాలా నోట్లు ఇచ్చేవాడిని. కనుక మీ అందరూ ప్రార్థన చేశారు. మరలా దేవుని చిత్తం అయితే మళ్ళీ 13వ తారీఖున యెరూషలేము యాత్ర ఉంది. యెరూషలేము యాత్రకు కూడా వెళ్ళవలసి ఉంది. 8వ తారీఖున మరి వేసాలు రావాల్సి ఉన్నాయి. దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయవలసింది తెలియజేస్తాను. థ్యాంక్ యూ. என்னை காண்பவரே, தினம் காப்பவரே, என்னை காண்பவரே,